ఇది మామూలు దీపం కాదు, దీనికేదో శక్తి ఉంది. అన్నా, ఏంటమ్మా? నన్ను ఒక విషయం అడగమంటావా? అడుగమ్మా. వీరభద్రం గారు ఎందుకు ఇల్లంతా దీపాలు వెలిగించమన్నారు? అలా దీపాలు వెలిగించడం వల్ల ఏం లాభం కలుగుతుంది? చూడు లక్ష్మి, స్వామికి అభిషేకం చేసేటప్పుడు అన్ని పైనుండే కిందకు పడుతుంటాయి. అవును, కానీ దీపం వెలిగించేటప్పుడు జ్యోతి కింద నుండి పైకి వెళ్తుంటుంది. మన జీవితం కూడా అలా పైకి రావాలన్న ఆశతోనే ఈ జ్యోతిని వెలిగిస్తున్నాం. అలాగా? దానికి ఒక కథ ఉందమ్మా. ఆ రోజుల్లో ఓ దేవాలయంలో ఒక జ్యోతి చాలాసేపు వెలుగుతూ ఉండేదట. అది చాలాసేపు వెలుగుతూ ఉండడం వల్ల కొండెక్కబోయే తరుణంలో అక్కడున్న ఒక ఎలుక అందులో ఉన్న నెయ్యిని తినాలనుకుని దానికి తెలియక పైకి నెట్టిందట. అప్పుడు జ్యోతి ప్రకాశవంతంగా వెలిగిందట. ఆ ఎలుకే తర్వాత జన్మలో మహాబలి చక్రవర్తిగా పుట్టిందట. మహావిష్ణు పవిత్ర పాదం తాకడంతో మోక్షం పొందిందట. తెలియక చేసినందుకే ఒక ఎలుకకి రాజయోగం కలిగిందంటే దేవుణ్ణి స్మరిస్తూ వెలిగించే దీపం వల్ల మనకెంత భాగ్యం కలుగుతుందమ్మా. అందులోనూ జగదాంబకు ప్రీతిపాత్రమైన దీపం వెలిగించడం వల్ల ఎంత శక్తి కలుగుతుందో తెలుసమ్మా. దాని ముందు ఎంత పెద్ద దుష్ట శక్తి వచ్చినా సరే ఈ ఇంట్లో ఉన్న వారిని ఎవరిని ఏమీ చేయలేదు. సరే, దీపం వెలిగించమ్మా. అలాగేనా? ఎందుకైనా ఆ వీరభద్రం ఇల్లంతా దీపాలు వెలిగించమన్నాడు? ఎక్కడో ఆసుపత్రిలో ఉన్నవాడు ఈ కుటుంబాన్ని ఎలా కాపాడుతాడో చూద్దాం. డాక్టర్, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. డాక్టర్, మరైతే త్వరలోనే కాన్షియస్ వచ్చేస్తుంది కదా? మిస్టర్ ధర్మరాజ్, తనకొచ్చింది మైల్డ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అకార్డింగ్ టు BIAA, అంటే బ్రెయిన్ ఇంజురీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. ఇలాంటి ఇంజురీస్ కి ఒకే ఒక ట్రీట్మెంట్ రెస్టే. దెబ్బ తినడానికి ముందు తను ఏదో చూడకూడనిది చూసుంటుంది.